ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం అని చెప్పి మనం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆగచ్చ హనుమద్దేవ త్వం సురోచ్చలయా సహ పూజా సమాప్తి పర్యంతం భవ సన్నిహితో ముదా అని చెప్పి ఆవాహన చేస్తాం. ఆవాహన అంటే ఆహ్వానించటం. శ్రీ హనుమతే నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. పూలు కానీ అక్షతులు కానీ ఏవైనా ద్రవ్యాలు సమర్పిస్తూ ఆవాహన చేస్తాం. దేవదేవ జగన్నాథ పురాణ పురుషోత్తమ అనేన పూజా విధనా సుప్రీతో భవ సర్వదా అని చెప్పి ఆయన్ని పూజకి ఆహ్వానించి సింహాసనం సమర్పిస్తాం. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి అని చెప్పి పాద్యము సమర్పిస్తాం. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి అర్ఘ్యం సమర్పిస్తాం. ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పి ఆచమనీయం సమర్పిస్తాం. ఆంజనేయ స్వామికి పీత కౌశేయ కౌపీనం ధార్యంచ బ్రహ్మచారిభి అర్పయామి మహాబాహో గృహాణ పవనాత్మజ అని చెప్పి మిగతా ఏ దేవతలకి సమర్పించని విధంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా కౌపీనం కూడా సమర్పిస్తాం. శ్రీ హనుమతే నమః కౌపీనం సమర్పయామి. కౌపీనం బదులు అక్షతులు కానీ పుష్పాలు కానీ సమర్పించవచ్చు. పీతాంబరమిదం తుభ్యం తప్తహాటక సన్నిభం దాస్యామి హనుమద్దేవ అని చెప్పి ఆయనకి పీతాంబరం వస్త్రం సమర్పిస్తాం. ఉత్తరీయంతు దాస్యామి సంసారోత్తార కారణ గృహాణ పరమ ప్రీత్య నతోస్మి తవ పాదయో అని చెప్పి ఉత్తరీయం సమర్పిస్తాం. తర్వాత ఆయనకి యజ్ఞోపవీతం సమర్పిస్తాం. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు శ్రీగంధాన్ ధారయామి అని చెప్పి శ్రీగంధం సమర్పిస్తాం. అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షతలు సమర్పిస్తాం. పుష్పై పూజయామి అని చెప్పి ఇప్పుడు పూలతో పూజ చేస్తాం. పూలతో ముందు మనం అంగ పూజ చేస్తాం. అధాంగ పూజ చేశామండి అంటూ ఉంటారు. అధాంగ పూజ కాదు, అంగ పూజ అనే అధ అంటే అటు పిమ్మట అంగ పూజ అని చెప్పి ఇప్పుడు అంగ పూజ చేస్తున్నాం. అంటే ఒక్కొక్క అవయవానికి ఆయనకి పూజ చేస్తాం. మారుతయ నమః పాదౌ పూజయామి. సుగ్రీవ సఖాయ నమః గుల్ఫౌ పూజయామి. అంగదమిత్రాయ నమః జంఘే పూజయామి. రామపాదాయ నమః ఊరు పూజయామి. అక్షఘ్నాయ నమః కటిం పూజయామి. లంకాదహనాయ నమః కటిం పూజయామి. కుంఠిత దశఘట్టాయ నమః కంఠం పూజయామి. రామాభిషేకారణే నమః వక్త్రం పూజయామి. పింగళనేత్రాయ నమః నేత్రే పూజయామి. ఊర్ధ్వపుండ్రధారణే నమః కపోలు పూజయామి. మణికంఠమాలికాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. దేవతలకి పూజ చేసేటప్పుడు పాదాది కేశ పర్యంతం చేయాలి. అందువల్ల పాదముల దగ్గర నుంచి శిరస్సు దాకా మనం పూజ